అనుసరించకుండా చేస్తుంది. ఈ ప్రేరణ ఏం చేస్తుంది? దేవుని వాక్యం వైపు మనసు ఎళ్ళనీయకుండా చేస్తుంది. ఈ ప్రేరణ ఏం చేస్తుంది? చెడుతనం చేసేటట్టు ప్రేరేపించింది. ఈ ప్రేరణ ఏం చేస్తుంది? తిరుగుబాటు చేసేటట్టు ప్రేరేపించింది. సంఘానికి, సమాజానికి, సేవకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు. ఈ ప్రేరణను బట్టి చాలా వరకు నీ ఆత్మీయ జీవితం బలహీనమైపోతుంది. జాగ్రత్త. నీ భక్తి బలహీనమైపోతుంది. నువ్వు దేవుల్లో నిలిచి ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నిలబడకుండా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నీ ప్రేరణ నీకు చెడుతనం తీసుకొచ్చే రీతిగా ఉంది అంటే దానిది సరైనది కాదు. నీ ప్రేరణ తిరుగుబాటు చేసేదిగా మారుతుందంటే అది సరైనది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రేరణ ఏం చేయించింది నీ చేత అంటే చెడుతనమును, తిరుగుబాటు. దేవుని మాటను విననీయకుండా చేస్తుంది. దేవుని మాటకు పెడచెవును పడేసేటట్టు చేస్తుంది. ప్రతి దేవుని బిడ్డలారా గమనించండి. రెండవదిగా ఈ ప్రేరణ ఏం చేస్తుంది అంటే యెషయా గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనం చదవండి. కీడు చేయ యత్నించుచు ఇతరులను పాపులుగా చేయొచ్చు. ఏం చేస్తారంట? కీడు చేయ యత్నిస్తారంట. ప్రేరేపణ ఏం చేస్తుంది? నీకు తెలియకుండానే నువ్వు ఇతరులకు కీడు చేసే ప్రయత్నం చేస్తావు. నీకు తెలియదు వాడు కీడు చేస్తున్నావు, ఇది పాపం రాని ఆలోచన కూడా నీకు రాదు. ఆ ప్రేరణ ఏం చేస్తుంది? నిన్ను వారికి నష్టపరిచే రీతిగా చేస్తుంది, వారిని పాడు చేసే రీతిగా చేస్తుంది, ఇతరులకు నష్టం కలిగించే రీతిగా చేస్తుంది. నీకు తెలియకుండానే నేనైనా చేసింది అన్న ఆలోచన కూడా నీకు రానియకుండా చేస్తుంది. నా ప్రియ సహోదరి సోదరుడా, దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రార్థనలో గడుపుతున్నావు, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావు, కానీ ఇతరులకు కీడు చేసే విధంగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఈ రోజున నేటి కాలం మీద క్రైస్తవ సమాజము చాలా వరకు క్రైస్తువులే కీడు చేసేవారు ఉన్నారు. బయట ఎవరో కాదండి, బయట కులస్తులు కాదు, బయట వర్గస్తులు కాదు, బయట ప్రాంతస్తులు కాదు, బయట ప్రదేశంలో ఉన్నవారు కాదు, క్రైస్తువులే కీడు చేసుకునేవారు. అందుకనే ప్రభు అన్నాడు, నీ ఇంటి వారు నిన్ను అప్పగిస్తారా బాబు అన్నాడు. ఊరిని చెప్పాల. ఎవరు అప్పగిస్తారంట? మన ఇంటి వారే మనల్ని అప్పగించే పరిస్థితి. ఈరోజు కీడు చేసే పని. లోక సామెత ఒకటి ఉంది, ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు. అర్థమైందా? జాగ్రత్త. అది నీకు తెలుస్తుందా? నువ్వు ఇతరులకు నష్టాన్ని కలిగించే రీతిగా, ఇతరులకు కీడు చేస్తున్నావు అంటే ఇతరులకు నష్టాన్ని కలిగించే రీతిగా, వారి అభివృద్ధికి ఆటంకంగా నువ్వు మారుతున్నావని నీకు అర్థమవుతుందా? ఏమండి, ఒకసారి అర్థం చేసుకో. వారి గురించి చెడుగా ప్రచారం చేస్తున్నావు అంటే, వారి గురించి చెడుగా చెబుతున్నావు అంటే, వారి అభివృద్ధికి ఆటంగా పడుతున్నావు అంటే ఏం చేస్తున్నట్టు? నువ్వు నీకు తెలియకుండానే వారికి నువ్వేం చేస్తున్నావు? కీడు చేస్తున్నావు. నీకు తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. అనుకుంటున్నావు ఏముందిలే, అసలు నీకు అర్థం కాదు. నువ్వు పాపం చేస్తున్నావు అన్నది నీకు తెలియట్లేదు, వారికి నష్టపరుస్తున్నావు అన్నది నీకు తెలీదు. కానీ ఏదో ఒక సాటిస్ఫాక్షన్, సంతోషకరమైన ఏమిటది? దానివల్ల ఉపయోగం ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేరేపణ ఎలా చేస్తుందంటే ఇతరులకు కీడు కలిగించేది, నష్టము కలిగించేది కాదు. దయచేసి నీ మాట ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా కానీ, నీ విధానం ద్వారా కానీ ఇతరులకు నష్టము కలిగించే ఆలోచన ఒకవేళ నీలో ఉంటే టుడే మార్చు. అది ఒక క్రైస్తవునికి సరైనది కాదు. ఒకవేళ నీకు నష్టం కలిగిస్తే మరలా వాళ్ళకి నష్టం కలిగించమని ఏమన్నా దేవుడు చెప్పాడా? చెప్పాడండి? ఏమన్నాడు దేవుడు? చెప్పండి, ఏమన్నాడు? ఒక చెంప మీద కొడితే, నిజం చెప్పండి, అందరు రండి, ఒక చెంప వాయిస్తూ ఉంటారు, రెండో చెంప చూపిస్తారా లేదు చూపిస్తారా? అందరు కలిసి పడుకోబెట్టి ఒంగోబెట్టి పెళ్ళిన గుద్దు పెట్టి వెళ్ళిపోతుంది. అమ్మా,
దేవుడు ఏం చెప్పాడు? ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపిమన్నాడు. అసలు చెయ్యెత్తితేనే ఎక్కడికి వెళ్తాం? ఆమెడు దూరానికి వెళ్తాం. ఏమన్నా కర్ర, రాడ్డు, కత్తి ఏదో చేతులు ఏముంటే ఇలా కూర్చుకోవడం. అది ఎత్తాడు కాబట్టి వేసేయాలా? ఇదేనా దేవుడు చెప్పింది? ఏయ్, కనుక నిన్ను ప్రేరేపిస్తున్న ప్రేరణ నీకు తెలియకుండానే నిన్ను పాపుల జాబితాలో చేరుస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు పాపుగా మారిపోతున్నావు. ఒకసారి అర్థం చేసుకో, నీ భక్తి ఎలా వెళ్ళిపోతుందో అర్థం చేసుకో. ఏదో ఆదివారం పూట మందిరానికి వస్తూ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏదో నోటికొచ్చిన 2 పాటలు గుర్తొచ్చిన 2 పాటలు పాడుతూ ఏదో కాసేపు ప్రార్థన చేయమని 2 నిమిషాలు ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రం చేస్తున్నాము నామేనంటూ జీవితం గడిపేయటం కాదు. ఇలాంటి విధానం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను ప్రేరేపించే ప్రేరేపణ ఒకటి నీకు చెడుతనాన్ని తీసుకొచ్చి చెడుతనం చేయించేదట్టు చేస్తుంది. 2 తిరుగుబాటు చేసేదట్టు చేస్తుంది. 3వది కీడు చేసేటట్టు ప్రేరేపిస్తుంది. 4వది చదవండి, దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. ప్రతి దేవుని బిడ్డల దయచేసి గమనించండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 29వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన వాటి వలన వాడు బ్రతుకును కదా, వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నట్లు వారు గర్వించి నీ ఆజ్ఞలు లోబడగా నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి. ఏ బుద్ధమ్మా? చాలు. ఏ బుద్ధి? తిరస్కారం. తిరస్కారం అంటే చెప్పండి. గర్విపాల వాళ్ళకి బాగా తెలుసు. తిరస్కారము అనే స్వభావము గర్విపాల వాళ్ళకి 100% తెలుసు. దాంట్లో తెలియదు అన్న వాళ్ళు అమాయకులు అనుకుంటారు తప్పు. వాళ్ళు తెలియదు అన్నప్పుడు నమ్మి నిజమే అని నమ్మేవాడు అమాయకులు. చెప్పండి, తిరస్కారం అంటే ఏంటి? కాస్త తలకాయలు పైకెత్తున్నాయంటే చూడడం తెలుసు. అవటం తిరస్కారం అనగా నాయకులు చూసిన అవుతారండి. తిరస్కారం అంటే ఏంటి మీకు అర్థమవుతుందా? మీకు తెలియకుండానే మీరు పాపమనే ఊబిలో వెళ్ళిపోతున్నారని, మీకు తెలియకుండానే మీకు నరకానికి టికెట్ మీరే రిజర్వేషన్ చేసుకున్నారని, మేము పరిశుద్ధులం, మేము పాపులం కాదు, మేము నీతిమంతులం, మేము యథార్థవంతులం అనుకుంటూ మీకు తెలియకుండానే మీరు డిక్లేర్ చేసుకున్నారు. ఆడికే హెవెన్ కాదు, హెల్కి. ఏంటిది? రిజర్వేషను. కొన్ని సంవత్సరాలకు రిజర్వేషన్ చేసుకున్నారు. అవసరం అంటారా? నీకు నచ్చపోతే తిరస్కరించాలా ఏంటి? లెక్క లేకుండా ప్రవర్తించాలా? నీకు నచ్చపోతే ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు అట్లా ప్రవర్తించమని? బైబిల్ ఏమైనా చెప్పిందా? దేవుడు ఏమైనా చెప్పాడా? వెంటనే వచ్చింది ఏందో మరి. ఒంటి మీద కాకి ఒకటి లక్షణం ఉంది. కాకి ఉన్న ఒక లక్షణం చెప్తా. ఏంటి లక్షణం అంటే, చీమలు పాకితే మనిషికి ఏమనిపించింది? చీమలు పాకితే ఎట్లా అనిపించింది? చేదలు అనిపించింది. కొన్ని జల్లు చీమలని బాగుంటుందిరా అది సిరిసిరి గుర్లాడుతున్నావు అంటారు. కానీ కాకి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? కాకి జబ్బులు పడినప్పుడు, ఏదైనా బలహీనత రోగం వచ్చినప్పుడు దానికి ఏ ముందు ఓడుకోవాలో తెలియదంట. ముందు తెలియదుగా ముందు కాకి డాక్టర్ లేదు, కానీ కాకే డాక్టర్. కాకి వైద్యం ఎలా చేసుకునేదంటే చీమల పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి పడుకునేది అంటారు. ఏ పుట్ట దగ్గరికి వెళ్ళి? చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ చీమలన్నీ లోపలికి ఎక్కేదాకా ఉండిద్దంట. లోపలికి రెక్కల్లోకి ఎక్కి ఆ చీమలను కుడతా ఉంటాయంట. పుట్టేటప్పుడంట ఆ విషాన్ని జిమ్ముతూ ఉంటుందంట. విషాన్ని జిమ్ము కుడతా ఉన్నప్పుడంట, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సందర్భంలో ఈ చీమల్లో కుడుతున్నాడేమో కాకి కొన్ని దినాలు అలాగే భరించిద్దంట. ఆ చీమలు కుడతా ఆ భరింపు తట్టుకుని కొద్ది కాలానికి రోగం నుంచి విడుదల పొందుతూ మళ్ళీ ఎదుర్కొంటే హ్యాపీగా వెళ్ళింది.
చీమల ఎక్కడ కాకులన్నీ మీరు పొందుకునే చీమల పుట్టలొద్దండి. మరి మీరు ఒక క్రైస్తవులుగా ఉన్నవారు, మీరంటే కాదండి, క్రైస్తవులుగా ఉన్నవారు ఎందుకు తిరస్కరించాలి? తిరస్కార బుద్ధి ఎందుకు తెచ్చుకోవాలి? నీకు తెలియకుండానే నువ్వు పాపమనే ఊబిలో పడిపోతున్నావని నీకు అర్థమవుతుందా? ఆ ఊబిలో గడిపోతున్నావు. ఈరోజు పెళ్ళి అయితే చాలు, అత్తను తిరస్కరించేవాళ్ళు, మాట వినకపోతే మామను తిరస్కరించేవాళ్ళు, భర్తను తిరస్కరించేవాళ్ళు, భార్యను తిరస్కరించేవాళ్ళు, కోడలను తిరస్కరించేవాళ్ళు, కూతురు తిరస్కరించేవాళ్ళు, అల్లుడిని తిరస్కార బుద్ధే తప్ప ఇంకేం లేదు. ఎందుకంటారు? నచ్చినప్పుడు నా ఆలుడు అన్నావుగా, నచ్చినప్పుడు ఇప్పుడు కూడా అనాలిగా నా ఆలుడు. ఆడేవాడు నాది, ఆడికి నాకు సంబంధం లేదు. నచ్చినప్పుడు మా పిన్నండి, మా అక్క, ఎవరు అనుకున్నావు? మేమిద్దరు జింగిరి దోస్తులు, మామూలు దోస్తులు కాదు. ఇప్పుడు నచ్చరా అసలు అసలు అని పేరు నా ముందు ఎంత మాకు ఊళ్ళో మీద చిల్లు పోతుంది. ఏంది లక్షణం? నీకు తెలియకుండానే నువ్వు పాపమని ఊబిలో పడటానికి ప్రేరేపణ అపవాది నిన్ను ప్రేరేపిస్తుంది. అర్థమవుతుందా? నీకు తెలియకుండానే ఆ ఊబిలో నిన్ను పడేయడానికి అపవాది నిన్ను ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. కనుక దయచేసి గమనించండి, లోకముందు ఎవరిని తిరస్కరించుకోండి. నీకు మేలు చేసినా మేలు చేయకపోయినా, చేయలేదా వదిలే, స్తోత్రం. చేశాడా? స్తోత్రం. బంధువులు ఈ మధ్యన చాలామంది మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, మనిషి ఇతరులకు ఉపయోగపడకూడదు, ఇతరులకు ఉపయోగపడకుండా తను స్వార్థం గురించి తను బ్రతకాలి, కానీ ఇతరులు మాత్రం వారిని వాడుకోవాలి. ఇతరులకు మాత్రం మేలు చేయకూడదు, వెళ్ళినప్పుడు వాడికి కీడు చేయాలి. కానీ వీళ్ళు మాత్రం ఏమనుకుంటారు తెలుసా? మనల్నే వాడుకోవాలి, వేరే వాళ్ళని ఎవరిని పిలవకూడదు. చాలా చెడ్డ స్వభావం. మార్చుకోండి. మీకు తెలియకుండా మీరు ఇతరులను తిరస్కరించే స్వభావంలోకి వెళ్తున్నారంటే మీ భక్తి ఎంత దారుణంగా తయారవుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. పైకి క్రైస్తవులు అనిపించుకున్నారు, పైకి ప్రార్థనకు వెళుతున్నారు, పైకి పాటలు పాడతారు, పైకి స్తోత్రం అని అంటారు. ఈ మధ్యన ఈ తిరస్కార స్వభావం ఎక్కువ శాతం పెంతుకోస్తు సహవాసంలో చూస్తున్నాం. భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు చెబుతారు, దర్శనాలు చెబుతారు, స్వస్థతలు అంటారు, అన్నీ అంటారు. మళ్ళీ తర్వాత కరెక్ట్ కాదు, మేమే కరెక్ట్, మేమే నీతిమంతులు, మేమే పరలోకం వెళ్ళేవాళ్ళం, వాళ్ళు వెళ్ళరు. తిరస్కారం కాదు అది. దయచేసి గమనించండి, చాలా చోట్ల క్రైస్తవ సంఘాల్లో ఈ రోజున రాజకీయంతో పాటు క్రైస్తవ సంఘాల తిరస్కారం అనే ప్రేరేపణ వచ్చి చేరింది. తెలియకుండానే సంఘమును, తెలియకుండా విశ్వాసులు పాపులుగా మార్చేస్తుంది. మారిపోతున్నారు, మరలా మీకు తెలియకుండానే మారిపోతున్నారు. మీరు అనుకుంటున్నారు నేను కరెక్టే, నేను చేసేది కరెక్టే, తిట్టింది కాబట్టి తిట్టాను, అందకామంటే అసహించుకున్నాను, దూరంగా పెట్టాను అంటే దూరంగా పెట్టాలా? బైబిల్లో దేవుడు అన్నాడు, సాధ్యమైనందుకు సమాధానంగా ఉండు, లేదంటే సమస్య లేకుండా బ్రతుకన్నాడు. పలకరించి కనబడినప్పుడు వచ్చి అయిపోయా. అర్థమైందండి? కొద్ది కోపం ఉంది, ఆ కోపం తీరేదాకా సైలెంట్గా ఉండి, తీరిందనుకో, ఆ మనసులో బాధపోయిందనుకో, వెంటనే పలకరించి రిలీఫ్ అయిపోయిందిగా. తిరస్కార స్వభావాన్ని కలిగి ఉండకూడదు, అది నిన్ను ప్రేరేపిస్తుంది నిన్ను పాపులుగా చేయడానికి. గమనించండి, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, పాపులు ఇది ఎలా ప్రేరేపిస్తుందంటే, లూకా సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని చదవండి. ఇక్కడ చాలా శ్రేష్టమైనది. ఇది ఎలా ప్రేరేపించింది అంటే, ఈ ప్రేరణ చాలా గొప్పదండి. అమ్మా, మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును?
పాపులను తమను ప్రేమించు వారిని ఇక్కడ చేతులు ఎత్తండి. మమ్మల్ని ప్రేమించే వారిని మేము ప్రేమించమయ్యా, శత్రువులు కూడా ప్రేమిస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి సార్. అసలు మా అమ్మ ఆ పదం వద్దండి, ఇంకా ఏదన్నా అడగండి చెబుతాం అంటారు. ఇంకా ఏదన్నా చెప్తే అప్పుడు ఎత్తుతాం. 1 కేజీ బియ్యం కావాలంటే అడగండి, ఎత్తుతాం. 1 అర కేజీ బంగారం కావాలంటే అడగండి, ఎత్తుతాం. అంతేగాని ఇట్లాంటి ఆటికి అడగమాగన్నట్టురా. ఏమండి, బ్యాచ్లు వాళ్ళ ప్రేమించిన వాళ్ళు వాళ్ళ బ్యాచ్ అవసరం అంటారా భక్తులకి? చెప్పండి. అవసరం అంటే పాపుల జాబితాలో మేము ఉన్నామయ్యా. 2 పాపుల గుంపులు ఉన్నాయి మా దగ్గర. ఎన్ని గుంపులు ఉన్నాయి? 2 గుంపులు పాపుల గుంపులు ఉన్నాయి అయ్యా. ఒకటి కాదు, 2 గుంపులు ఉన్నాం. ఈ గుంపులో వాళ్ళు ఇటు వెళ్తాం, ఆ గుంపులో వాళ్ళు అటు వెళ్తాం. మేమేమే ప్రేమించుకుంటాం, మేమేమే తింటాం, మేమేమో వండుకుంటాం. పక్కన వాళ్ళకి మాత్రం ముద్ద పెట్టాం, పక్కన వాళ్ళు మాత్రం పిలవం. నాకు అవసరంలో వాడతాం. మా గుంపు అదే, మా బతుకదే. అంతేనా? దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు తెలియకుండానే సాతాను గాడు నిన్ను ట్రాప్లో తీసుకెళ్తున్నాడు. నీకు తెలియకుండా నువ్వు ట్రాప్లో పడిపోయావు. అర్థమవుతుందా నీకు? అడు ఏం ట్రాప్లో వేసాడు నిన్ను? ఆడు నిన్ను పలకరిస్తున్నాడు కాబట్టి పలకరించు. ఆడు నిన్ను ద్వేషించాడు కాబట్టి ఆడు పలకరియొద్దు. ఆడు నువ్వు పలకరించేది ఏంది? ఆమె నిన్ను పట్టించుకోవట్లా, ఆమె పట్టించుకోవద్దు. ఆమె నీ మాట ఇంట్లో ఆమెను పట్టించుకోవద్దు. ఈ నీ మాట ఇంట్లో ఈయన పట్టించుకోవద్దు. ఏంటి లాభం? ఏంటి ఉపయోగం? ఏంటి? నిన్ను ప్రేరేపించేవాడు, నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే నీకొచ్చే లాభం ఏంటి? పాపులు కూడా చేసే పని అదే కదా. పాపులు చేసే పని అదే కదండి. నీతిమంతులు చేసే పని అదా? చెప్పండి. నీతిమంతులు చేసే పని ఏంటి? పాపులు చేసే పని చేస్తా, పాపుల్లా బ్రతుకుతూ, పాపుల్లా జీవిస్తూ ఐ ఆమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, మేము మాత్రం నీతిమంతులు, మేము మాత్రం పరిశుద్ధులు అనుకుంటే ఎట్లా కుదురుద్ది? నీ మట్టుకు నువ్వు అనుకుంటే సరిపోయిందా? నీతిమంతులుగా నీతిమంతురాలుగా తీర్చాల్సింది ఎవరు? పైన దేవుడు కదా. కనుక దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చాల్సిన దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంచున్నావు? ఎలా ప్రేరేపించబడుతున్నావు? నీ ప్రేరణ ఎటువైపు పెడుతుంది? వాళ్ళు నన్ను పిలిచారు కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్తా, వాళ్ళనే పిలుస్తాను. నేను పక్కన వాళ్ళని పిలవను. వీళ్ళు నన్ను పిలవమన్నారు కాబట్టి వీళ్ళనే పిలుస్తా. వాళ్ళు పిలవద్దన్నారు కాబట్టి నేను ఆగిపోయా. వాళ్ళు నీ మీద పెత్తనం చేయడానికి ఎవరంటారు? నీకంటూ ఇండివిజువల్గా ఆలోచన లేదా? డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరు? నువ్వు వాళ్ళ? రేపొద్దున నీకు అర్థం ఏదైనా ఇబ్బంది కలిగితే నీకు కావాల్సిన నలుగురు కావాలా, ఒకరు కావాలా? ఒక్కదానివే సెలవుకుంటావా, ఒక్కడవే సెలవుకుంటారా? చెప్పండి అమ్మా. సమాజం అంటే దేవుని బిడ్డలారా, ఒక కాకి ఏదైనా ఇబ్బంది కలిగితే కాకులన్నీ వస్తాయి. ఏం చేయడం తెలుసా? గుంపు కూడా పోరాటాన్ని కావు 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 అని అరుస్తాయి. కుక్క ఏదన్నా ఒక కుక్క మీద ఒక కుక్క మురుగుతుంటే పక్క వీధిలో కుక్క వచ్చి పక్క వీధిలో కుక్క మీద మురుగుతుంటే ఈ పక్క వీధిలో ఉన్న కుక్కలన్నీ వెళ్తాయి, ఒక్కసారి ఎగబడతాయి దాని మీదకి. అదేందో మనిషి జాతి అర్థం కాదు. ఇంట్లో వాళ్ళని కొడుతుంటే కొడుతున్నారా? ఎన్ని దెబ్బలు వేస్తారు? 1 2 3 4. అరే 4 ఎన్ని వేసింది, ఇంకా 5 అయితే బాగుండే. పక్కింట్లో ఉండి చూసే డైలాగులు. ఒక కుక్క కంటే హీనమైన బ్రతుకు, ఒక కాకి కంటే హీనమైన జీవితం. అర్థమైందా? పక్కన ఏదన్నా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిరే రేపు రోజున ఒకవేళ నాకు కూడా ఇబ్బంది కలిగితే నా పరిస్థితి ఏమైద్దా? ఈరోజు నేను సహకరించకపోతే రేపు రోజున నా పరిస్థితి ఏమైందని ఆలోచన. ప్రేరేపించబడుతున్నారు. ఎలా? నీ ఇంటికి వస్తే ఏం పెడతావు, నా ఇంటికి వస్తా ఏం తెస్తావని.
ఈ ఆలోచనతోనే జీవితం గడుపుతున్నారు. ఇదిగో నీకు మొన్న 100 రూపాయలు ఇచ్చానుగా, మళ్ళీ నాకు ఇంటికి వచ్చేటప్పుడు మన బీరువా పెట్టారుగా నీకు, నా కూతురు కూడా ఏం పెట్టాలా, మళ్ళీ బీరువా తేవాలా. ఆ రోజు ఎంతైనా సరే నాకు తెలియదమ్మా. ఇప్పుడు ఏం ప్రేరేపించబడుతున్నారు ఒక్కసారి ఆలోచించేయండి. పాపుల్నే వాళ్ళు పాపులు ఏం చేస్తారంట, ప్రేమించిన వారినే ప్రేమిస్తారు, శత్రువులను ప్రేమించిన వాళ్ళు. బైబిల్లో యేసుప్రభువు ఏమన్నాడు, నేను హింసించు వారి కొరకు ఇక్కడ ఎంతమంది హింసించు వారి కొరకు ప్రార్థన చేశారు చెప్పండి, చేతులు ఎత్తండి, ఈ విషయంలో చేతులు ఎత్తండి. ఏమని ప్రార్థన చేశారు, అది కూడా క్లారిటీ కావాలి. ఏమని ప్రార్థన చేశారు, ప్రభువా బుద్ధి చెప్పాను, గుణపాఠం నేర్పించు, అని ఏదో ఒకటి చెయ్యి, అడు గుర్తు చెయ్యి. ఈయన చేసింది, మా నాన్నగారు చేస్తాడు, మా అమ్మ మీద కోపం వచ్చింది, ప్రభు నన్ను నిద్రించేది, భలే నవ్వు వచ్చింది. మా నాన్న ప్రార్థన చేస్తుంటాడు, కూర్చుంటాడు కుర్చీలో, సోఫాలో చక్కగా సరిపోయిన సోఫాలు ఉండేవి 2. ఆయన చనిపోయిన తర్వాత అమ్మేసా, పొద్దాగా ఏ గుర్తు వస్తుంటే ఆయన ఆ సోఫా ఇంకా చూస్తుంటారు, ఆయన కూర్చునే విధానము, కటన్ తీసి తలుపు ఇంకా చూస్తా, రోడ్డు అమ్మేళ్ళు కూడా పిలిచే విధానం గుర్తు వస్తుందని అమ్మేసా. దాంట్లో కూర్చుంటాడు, స్తోత్రం అయ్యా స్తోత్రం, దాన్ని ఒకసారి చూసుకయ్యా, దాన్ని చూడయ్యా, దాన్ని ఏదో కాలు నుంచి ఇరగొట్టయ్యా, దాన్ని ఆ మాట వింటలేదయ్యా. ఇదే ప్రార్థన అయినా, ఏం నాన్న ఎంత ప్రార్థన చేస్తున్నట్టే, పడిపోతే అన్న ఇట్లా చూద్దాంలే, కానీ నువ్వేలాగా నేనాడు చేసి పెట్టేదిరా దానికంటే, నీకు వెళ్ళిపోరా, దాన్ని కరెక్ట్గా జరగాలి అని అట్లాంటి ప్రార్థనలు చేస్తున్నారు. అమ్మా, శత్రువును ప్రేమించమన్నాడు, హింసించే వరకు ప్రార్థన చేయమన్నాడు. వారి క్షేమం కలగాలని వారి కోసం ప్రార్థించాడు. ఏం కలగాలని ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం అమ్మా 7వ వచనం, నేను మిమ్మల్ని చెరగుని పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు ప్రార్థన చేయండి, దాని క్షేమము మీకు క్షేమకరముగా మారును. ఆమేన్. ఇప్పుడు హింసించే వారి కొరకు ఏమని ప్రార్థన చేయాలా, ఒక్కసారి చూడు ప్రభా, వాళ్ళ గుణపాఠం నేర్పించయ్యా. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నేను కానీ నోరు తెరిచి ఒక్కసారి చూడు ప్రభా అంటే పరిస్థితి ఎట్లుండేదో, ప్రభా వాళ్ళ క్షేమం దయచేయని ప్రార్థన చేస్తారు. ఎక్కువ ఏంటో తెలుసా, వాళ్ళ క్షేమం ఉంటే 10 రూపాయలు కాన్ చేస్తారు. కానీ ఒక్కసారి చూస్తే పరదేశులము ప్రియులారనే పాట నేనే పాడాల్సి వచ్చి తర్వాత ఏముండదు. ఎందుకు అంత అవసరం అంటారా? అట్లాంటి ప్రార్థనలు చేయమని దేవుడు చెప్పలా. క్షేమము కలగాలి. ఈ రోజున నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమిస్తే ఏంటి లాభం? పాపులు కూడా అదే, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించే వారి కొరకు ఏం చేయాలి? ఈ శత్రువులను ప్రేమించని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ రోజున శత్రువులను ప్రేమిస్తే సంఘాల్లో విభేదాలు ఉండవు, సంఘాల్లో గొడవలు ఉండవు, నాది నీది అనే పెత్తనాలు ఉండవు, సేవకుడికి లోబడతారు. పెద్దోళ్ళు లోబడట్లేదంటే అర్థమేంటి తెలుసా? సేవకునికి ఆలోచనలు ఉండట్లేదంటే అర్థమేంటి తెలుసా? వీరు వారిని ప్రేమించుకున్నారు, ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తున్నారు. కనుక దయచేసి నా ప్రియమైన బిడ్డలారా, ఇది ఒక రకమైన ప్రేరేపణ, అపవాది ప్రేరేపణ. మరొక ప్రేరేపణ మీకు తెలియచేయనుకున్న ఒకసారి చదవండి. దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. ప్రసంగి గ్రంథం బహుదారుణమైంది. ఇదైతే బహుదారుణమైంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక్క పాపాత్ముడు అనేకమైన
మరి ఎందుకు పిలుస్తున్నాడంటావు దేవుడు? ఒరే చెడపరకరా చెడతావు, తను చెడిపిన కోతంట, తను చెడిన కోతంట వనమంతా చెడిపిందంట వెళ్ళి. ఎందుకో ఈ మధ్యన ఒక భయంకరమైన ఒక స్త్రీ బయలుదేరింది, పోలీసులు పట్టుకున్నారు ఆమె. తనకున్న అవసరం కొద్దీ ఒక పురుషునితో సహజీవనం గడిపిందంట. సహజీవనం గడపడం వల్ల పురుషునికి హెచ్ఐవి ఉందంట. ఆ హెచ్ఐవి ఈమె కూడా వచ్చిందంట. దగ్గర 15 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ చెప్తున్నాను. ఈమెకు కూడా హెచ్ఐవి సోకింది. ఈమె ఏ పురుషులతో సంబంధం లేదు, కానీ ఆ పురుషులతోనే సంబంధం కలిగి ఉండటం వల్ల ఈమెకి ఏమనిపించింది తెలుసు, అసలు పురుష జాతినే పాడు చేయాలని కంకణం కొట్టుకుందంట. మొత్తం భారతదేశం మీద 15 పెళ్ళిళ్ళు చేసుకుందంట. ఎన్ని పెళ్ళిళ్ళమ్మా? 15 పెళ్ళిళ్ళు చేసుకుందంట. 15 మంది పురుషులకు హెచ్ఐవి అనిపించిందంట. ఆమెను ఒక రోజున పోలీసులకి చిక్కిన తర్వాత ఒక కేసు విషయంలో ఒక వ్యక్తి తన పోలీసులకు వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడంట, నా భార్య నన్ను పెళ్లి చేసుకుని వేరే వాడితో సహజీవనం చేస్తున్నాను. ఆ రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ తీసుకుని వెళ్ళి ఆమెను బతుకుని ఎంక్వైరీ తీస్తే, వారు నాయన నిన్నొక్కడితో కాదురా నాయన 15 మందిని పాడు చేశాను నా జీవితాన్ని అమ్మ. ఎందుకంటే చేసావంటే, నాకు మగజాతి మీద కోపం. ఎందుకు తెలుసా, నా జీవితాన్ని ఒక మగాడు పాడు చేశాడు, అందుకని మగజాతి మొత్తాన్ని పాడు చేయాలనుకున్నాను. తను చెడిన కోతి, నీకేదో నష్టం కలిగింది ఊరంతా మంట పెడితే ఎట్ట? న్యాయమేనది? కలిగింది నీకు నష్టం, అనుభవించేది నువ్వు, బాధపడేది నువ్వు, కష్టపడేది నువ్వు, ఊరంతటికి మంట పెడితే ఎట్ట కుదిరిద్ది? నలుగురు పోగేసుకొని. ఇది తప్పు కదా. బాగు చేయ నలుగురికి, మేలు చేయ నలుగురికి, ఉపయోగపడు నలుగురికి, సహాయపడు నలుగురికి. ఒక పాపాత్తుడు పాపం అనే ప్రేరేపణ ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందంట? అనేక మంచి పనులను పాడు చేసిందంట. గరువు పాలనలో చేయలేని పనులు చాలా ఉన్నాయి, కన్నీరు కార్చున్న పనులు కాకుండా వదిలేసిన పనులు చాలా ఉన్నాయి. వాటిలో ఒక గెస్ట్ రూమ్ తిప్పి తలా 2,000 రూపాయలు చేతిలో పెట్టుకున్న 49 కుటుంబాలు వేసుకోండి. ఎన్ని వస్తాయమ్మా? 1,00,000 రూపాయలు వస్తాయి. నేను అడిగింది 75,000. అలాగూ 2,000 వేసుకున్నా. పాస్టర్ గారు వస్తే ఆ ఇంటికి పంపించకుండా చక్కగా ఒక చోట పెట్టేసుకోవచ్చు పని. ఎన్ని మంచి పనులు చెడగొడుతున్నారు. ఒక పాపపు ప్రేరేపణ అనేకమైన మంచి కార్యాలను పోగొడుతుంది. ఒకవేళ బాగుపడే రీతిగా సమాజాన్ని క్షేమకరంగా, ఇదిగో నేను దేవుని పరిచర్య కొరకు, దేవుని మందిరం కొరకు ఇది చేశా అని ఒక ధైర్యంగా చేయండి. ఏదన్నా పైన ఫ్లోరింగ్ లాగాలి, వాన వస్తే నీళ్లు కారుతాయి. ఫ్లోరింగ్ లాగాలి, ఆగిపోయింది. కొంచెం చాలా పనులు ఉన్నాయి. ఒక మంచి సౌండ్ సిస్టమ్ తీసుకుందాం అనుకున్నాం. ఏదో క్రిస్మస్ టయానికి వాగ్దానాన్ని పక్కన పెట్టాం కాబట్టి కొంచెం ఆ యాంప్లిఫైయర్ మనకు సొంతమైంది. క్రిస్మస్ టైంలో ఏం వాగ్దానం చేశాను తెలుసా మీకు? చిన్న వాగ్దానం ఒకటి చేశాను, గుర్తుందా మీకు? మిగిలిన డబ్బులు నాకు ఇవ్వండి, తగిలితే మీరు వేసుకున్నాను. మిగిలితే నేను తీసుకున్నానా? యాంప్లిఫైయర్ తీసుకొచ్చాం కదా వెళ్ళి దేవుని పరిచర్య కొరకు. ఒక్కొక్క వస్తువును సమకూర్చుకుంటే దేవుని సన్నిధిలో ఉంచాయి కదా. కనుక ఎందుకంటే 10 మంది మన దగ్గరకు వచ్చినప్పుడు నమ్మకం, ఒక మంచి సంఘముగా ఒక మంచి కీబోర్డు, మంచి ప్యాడ్, లేకుండా వస్తువులు ఐటమ్స్ని ఏర్పాటు చేసుకుని ఒక యవనస్తులు సహకరించుకునే రీతిగా నలుగురు యవనస్తులు, రే ఈ పరిచర్యను సహకరించుకో, ఈ పని చేయండి, ఈ పని చేయండి అని పురుకొలిపి ప్రేరేపింపబడే రీతిగా సంఘం ఉంటే ఆటోమేటిక్గా సంఘం ఉన్నతమైన స్థానానికి వెళ్ళిందండి. ముంబైలో